నా హస్బెండ్ మాట్లాడరు, సపరేట్ గా ఉంటున్నారు, అయినా డివోర్స్ కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు డివోర్స్ తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలి? ఇలా నాకు చాలా మంది భార్యలు మెసేజ్ చేస్తున్నారండి. ఒకవేళ మీరు కూడా ఇలాంటి సేమ్ సిచ్యువేషన్ లో ఉంటే ఇది గుర్తు పెట్టుకోండి. ఒకవేళ మీ హస్బెండ్ మీతో మినిమం 2 years నుండి మాట్లాడడం లేదు, ఎటువంటి కాంటాక్ట్ లో లేడు అంటే మీరు డివోర్స్ ఫైల్ చేయవచ్చు. హస్బెండ్ కామన్ గా ఏం ఆలోచిస్తారు అంటే, నేను డివోర్స్ అయితే ఇవ్వను, తన జీవితం ఆగం చేసేస్తా, అటు డివోర్స్ ఇవ్వను, ఇటు పూర్తిగా విడిచిపెట్టాను, ఆమె లైఫ్ ను తన కంట్రోల్లో పెట్టుకుంటా అని అనుకుంటాడు. నేను ఒప్పుకోకపోతే డివోర్స్ ఎలాగో రాదు కదా అని అనుకుంటాడు. నిజానికి ఇది అతను చేస్తున్న చాలా పెద్ద తప్పు. ఒకవేళ ఇక్కడ వైఫ్ డివోర్స్ ఫైల్ చేస్తే ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డెజర్షన్ వైఫ్ కి ఖచ్చితంగా డివోర్స్ దొరికి తీరుతుంది. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ హస్బెండ్ సైడ్ నుంచి చూస్తాం. వైఫ్ డివోర్స్ ఇవ్వడం లేదు, ఇంటికి రావడం లేదు, బయట మొగోడి ముందే జల్సాలు చేస్తూ భర్తకు బాధ పెడుతూ ఉంటే, మాట్లాడకపోతే, కలిసి ఉండాలని అనుకోకపోతే ఇక్కడ కూడా హస్బెండ్ వైఫ్ కి అగేన్స్ట్ గా డైవోర్స్ ఫైల్ చేయవచ్చు. కాబట్టి ఒకవేళ ఏ పార్ట్నర్ అయినా ఇలా చేస్తే మీరు మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటే ఈ డెసిషన్ గ్రౌండ్ ద్వారా డివోర్స్ తీసుకోవచ్చు. మీకు ఖచ్చితంగా డివోర్స్ దొరికి తీరుతుంది. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.